హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఫుడ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే మేము డిమార్ట్కి వెళ్ళామన్నమాట సండే. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ కర్రీ పాయింట్లో ఈ కర్రీ అయితే తీసుకున్నాము. ఫిష్ పులుసు అనమాట. ఇది మనకు ఫిష్ చేయడానికి రాదు, సో ఇక్కడ ఫిష్ పులుసు బాగుంటే తీసుకున్నాం. ఫుల్ అయితే 150 అంట, హాఫ్ అయితే 80. 2 పీసెస్ వస్తాయి ఫుల్కి. ఇంకా కొంచెం గ్రేవీ ఉంటుంది. హాఫ్ అయితే 1 పీస్ వస్తుంది, కొంచెం గ్రేవీ ఉంటుంది అనమాట. టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంది అండ్ స్మెల్ కూడా సూపర్గా ఉంది. ఇంకా వచ్చేసి వైట్ రైస్ పెట్టేసుకొని తినేసారు. చాలా బాగుంది అనమాట టేస్ట్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. గ్రేవీ కూడా బాగా థిక్గా అలా ఉందన్నమాట. ముక్క కూడా సాఫ్ట్గా బాగా ఉడికింది, మంచిగా ఉంది టేస్ట్. ఇలా బాక్స్లో అయితే ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది సాటర్డే అనమాట. మార్నింగ్ అయితే ఆలు వేసేసాను. ఆలు కర్రీ చేసి చపాతీ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. ఇంకా ఇది వచ్చేసి బీరకాయ కర్రీ చేశాను అనమాట. ఇక్కడ ఈ బీరకాయ కర్రీ అయితే నేను కుక్కర్లో చేసేసాను. ఇక్కడ వైట్ రైస్ పెట్టేసుకొని తినేసాము అనమాట ఆఫ్టర్నూను. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే స్నాక్స్కి అయితే బోండాలు తీసుకొచ్చాము. 2 బజ్జీ తీసుకొచ్చుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి ఇవి, టేస్టీగా బాగుంటాయి. చట్నీ కూడా బాగుంటుంది. దీంట్లో కొంచెం లైట్గా ఏదో మసాలా పొడి వేసేసి ఇంకా ఆనియన్స్ వేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. బోండాలు అయితే 40 రూపీస్, ఇంకా బజ్జీ అయితే 15 అనమాట. బాగున్నాయి. 2 తీసుకున్నాం కాబట్టి 15 రూపీస్ బజ్జీ. ఇక్కడైతే మష్రూమ్ తీసుకొచ్చాను ఉషోదయాకి వెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఆ రోజు అయితే నేను మష్రూమ్ మసాలా కర్రీ చేశాను అనమాట. చాలా థిక్గా గ్రేవీగా బాగా వచ్చింది. ఇంకా రైస్తోనే తినేసామన్నమాట. ఇది ఇంకా కర్రీలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. కర్రీ అయితే చపాతీలో కానీ రొట్టెలో కానీ చాలా బాగుంటుంది అనమాట. మంచి టేస్టీగా ఉంటుంది. కలర్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది వైట్ రైస్ కంటే. ఇంకా ఇదైతే వెనిలా శాండ్విచ్ ఐస్ క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ పడుతుంది. అయితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్గా అయితే. పైన కింద అయితే మనకి ఇలా బిస్కెట్ టైప్లో పెట్టిస్తారు, లోపలంతా ఐస్ క్రీమ్ ఉంటుంది. బాగుంది. ఇది 30 రూపీస్ అంట. ఇది ఇక్కడ వచ్చేసి బార్బిక్యూ నేషన్ నుంచి చికెన్ గ్రిల్డ్ తీసుకున్నాం అనమాట. ఇది టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉంది, మంచిగా ఉంది టేస్ట్. స్మెల్ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ ఇచ్చుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ మాల్కి వెళ్ళాము. అక్కడైతే చాక్లెట్ ఫౌంటైన్ ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం. బాగుంది. ఎప్పుడు ట్రై చేద్దాం అనుకుంటాను, ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా బాగుంది ఇది. ఆ తర్వాత ఇక్కడైతే మా వాడికి ఒక చాక్లెట్ తీసుకున్నాడు. అది చాక్లెట్ ఫౌంటైన్ వచ్చేసి 50 రూపీస్. ఈ కిట్ క్యాట్ చాక్లెట్ వచ్చేసి 100. బాగుంది. తర్వాత ఇది వచ్చేసి ఆలు స్టిక్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకున్నాం. 70 రూపీస్ పడింది అనమాట. ఇది నాకు పెద్దగా నచ్చదు, మా తమ్ముడు తీసుకున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది రిలయన్స్ దగ్గర వెజ్ చీజ్ గ్రిల్డ్ శాండ్విచ్ అనమాట. 50 రూపీస్. అయితే సూపర్గా ఉంటుంది, మనకు ఫుల్ అయిపోతుంది అనమాట. ఇది తింటే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు అటు సైడ్ వెళ్ళినా ఇది ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.